చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 కోటి ఇవ్వాల్సిన చోట వాళ్ళకి ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వచ్చినాడు ఏదో ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చిన వెంటనే ₹1 ఇస్తానంటున్నాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు నిజంగా మానవత్వం లేదా? నువ్వు మనిషివి కదా? ₹1,000 కోట్ల నీ దగ్గర ఉన్నాయి కదా, ₹1,000 ఉంది, లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా. ఎంత 2019 నుంచి 2024 మధ్యన నువ్వు చేయని దౌర్జన్యమా, నువ్వు చేయని అఘాయిత్యమా, నువ్వు చేయని అధర్మమా? ₹1,000 కోట్లు లక్షల కోట్ల రూపాయలు నువ్వు సంచుల్లో వేసుకొని ఆ డబ్బుల్లో కూడా కనీసం ఎలాగో ఆ డబ్బులు ఇవ్వు, కనీసం ఈ ఎత్తేసిన డబ్బుల్లో అయినా ₹1 కోటి ₹2 కోట్లు వాళ్ళకి ఇస్తే ఏమైంది? దానికి మళ్ళీ ప్రభుత్వం రావాలా? మరి నువ్వెందుకు వచ్చావు? 2029లో ప్రభుత్వం వస్తే అన్నప్పుడు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతున్నా ఈ రోజు నేను. వాళ్ళు నోరు తెరుచుకొని నువ్వేదో చేస్తావని చెప్పేసి లైవ్ లో పెట్టుకొని టీవీలో ఆన్ చేసుకుని ఏదో చేస్తావంటే మళ్ళీ స్టఫ్ ఇవ్వడానికి వచ్చినావు తప్ప వాళ్ళకు నువ్వేమి కనీసం ఎగ్గ పఫ్ ఇవ్వడానికి కూడా రాలేదని ఈ రోజు నేను మనవి చేస్తుండా.